ఫ్రెండ్స్, ఈ అమ్మాయి చిన్నప్పటి నుండి చాలా కోపంగా ఉంటుంది అండ్ ఏ పని చేసినా కానీ అంత రాంగ్ గా జరిగిపోతుంది. ఎలా అంటే ఇంట్లో హారతి తీసుకుంటుంటే దీపం మారిపోవడం అండ్ ఈ అమ్మాయి సైకిల్ ని కొంటే ఆ సైకిల్ కూడా దొంగతనం అవ్వడం అండ్ ఈ అమ్మాయి ఏ పని చేసినా కానీ అంతా ఈ అమ్మాయికి రివర్స్ గా జరిగిపోతుంది. ఇంకా ఈ అమ్మాయి చిన్న చిన్నగా పెద్దగా అయిపోతుంది. అయినా కానీ ఈ అమ్మాయి దరిద్రం ఏమని వదలలేదు అండ్ ఈ అమ్మాయి ఎవరికైనా హెల్ప్ చేస్తే అది ఈమెకి రివర్స్ అయిపోతుంది. ఇంకా ఈ అమ్మాయికి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఇలా జరగడంతో ఈ అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయి ఒక రోజు కన్స్ట్రక్షన్ సైట్ మీద ఇంటర్నల్షిప్ ఎగ్జామ్ చేయడానికి వెళ్తుంది. అయితే ఈ అమ్మాయి పైకి వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి కాలికి ఒక మేకు గుచ్చుకుంటుంది. రక్తం అక్కడ ఉండే ఒక రాయి మీద పడుతుంది. దానితో అందులో ఉండే ఆత్మ విడుదల పొందుతుంది. ఇంకప్పుడు ఒక ఐరన్ రాడ్ ఎగురుకుంటే డైరెక్ట్ గా వచ్చి ఈ అమ్మాయి ముందు ఆగిపోతుంది. కానీ ఈ అమ్మాయికి తెలియదు ఆ రాయి మీద రక్తం ఎవరైతే వేస్తారో వాళ్ళకి ఏం కావాలో అన్ని కోరికలు నెరవేరుతాయి అని. ఇంకా ఈ అమ్మాయి జాబ్ గురించి ఆలోచిస్తుంది. ఈ అమ్మాయికి వెంటనే జాబ్ దొరుకుతుంది అండ్ ఈ అమ్మాయి తప్పు చేసినా కానీ రైట్ అయిపోతుంది. ఇంకా ఈ అమ్మాయి అసలు దరిద్రం ఉన్న నాకు సడన్ గా అదృష్టం ఎలా కలిసి వచ్చిందని ఆలోచిస్తుంది. ఇంకప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా టైప్ చేయండి. చివరికి ఈ అమ్మాయి ఆలోచనలే ఈ అమ్మాయిని దయ్యంగా మార్చేస్తుంది. పార్ట్ 2 కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి.